హాయ్ అండి. వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో హెల్తీగా జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జున్ను ప్రిపేర్ చేసుకోవడం చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసమని వీడియో అయితే పెడుతున్నాను. తప్పకుండా చూడండి. జున్ను అనేది చాలా రకరకాలుగా చేస్తారు. కానీ ఈ జున్ను అనేది ప్యూర్లీ జున్ను పాలతో చేసిన జున్ను అనమాట. ఇలా పాలతో చేసిన జున్నుని చిన్నపిల్లలకి, ఎదిగే పిల్లలకి పెడితే చాలా మంచిది. చాలా చాలా పోషకాలు ఉంటాయి ఇందులో. చాలా అద్భుతమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. చాలా బలంగా పెరుగుతారు పిల్లలు. చాలా మంచిది. జున్ను పాలు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. జున్ను చేయడం చాలా సింపులే. సో ఇప్పుడైతే మనం చేసేసుకుందాము. నేనైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ పాలు కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు. ఇలా ఒక బౌల్లో ఈ పాలన్నీ పోసుకొని దీంట్లో మనం నార్మల్ పాలు కూడా కలుపుకోవాలి కాబట్టి ఇవైతే అంత నాకు తిక్కుగా అనిపించట్లేదు. అందుకని నేను చిన్న టీ గ్లాస్ పాలు మాత్రమే కలుపుతున్నాను దీంట్లో. ఒక చిన్న టీ గ్లాస్ పాలు వేసుకొని ఈ 2 పాలను కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు బెల్లం వేస్తున్నాను. ఫుల్గా ఒక పెద్ద కప్పు బెల్లం వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. తక్కువ అయితే టేస్ట్ బాగుండదు, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. సో ఈ బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం ఈ బెల్లాన్ని మనం కరిగించేసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి వడకట్టేసుకుందాము. ఏమంటే దీంట్లో ఏమన్నా చిన్న చిన్న డస్ట్ ఉన్నా, ఏదన్నా ఇసుక లాంటిది ఏదన్నా ఉన్నా కానీ వడకట్టుకుంటే మంచిది. కాబట్టి ఏదైతే బౌల్లో మనం జున్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అదే బౌల్లోకి ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఇలాచీ పౌడరు, స్మెల్ కోసం ఇలాచీ పౌడరు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ 2 పళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. మనమైతే స్టీమ్ కోసం ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలాంటిది ఒక స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ పైన ఈ జున్ను పాల గిన్నె పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 20 to 30 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి మంచిగా. ఇది మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, అయిపోతే ఓకే, అవ్వలేదు అంటే మీరు ఇంకొంచెం సేపు ఉంచేసుకోవచ్చు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న జున్నుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే కరెక్ట్గా మనకి రెడీ అయిపోయిందండి, ఎక్కడ కూడా అంటుకోవట్లేదు. సో జున్ను అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారేంత వరకు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇలా ఇలా ఊగుతూ ఉంది, ఇలా ఊగుతుంది. సో దీన్ని మనం పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అవుతుంది. ముక్కలు ముక్కల్లాగా మనం కట్ చేసుకొని తినడానికి బాగుంటుంది. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి.